యాదాద్రి భువనగిరి జిల్లాలో రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ హనుమంతరావు. విధులకు హాజరు కాని 5 డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలపాలంటూ ప్రశ్నించారు. డాక్టర్స్ సమయపాలన పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. లీవ్ మంజూరు కాకుండానే సిబ్బంది సెలవులు ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది అంతా సెలవుపై వెళ్తే ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను ఎవరు పట్టించుకుంటారంటూ ఫైర్ అయ్యారు. ఎమర్జెన్సీ స్టాఫ్ అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. డైట్ చార్ట్ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కాంట్రాక్టర్కు సూచించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డును పరిశీలించి ఆసుపత్రిలో వసతులపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. ఆకస్మికంగా రావణపేట సిఎస్సిని తనిఖీ చేయడం జరిగింది. దీనిలో కొంత నిర్లక్ష్యం కనపడుతుంది క్లియర్గా. దాదాపుగా 5 మంది వైద్యులు ఎవరైతే హాజరు కావాల్సిన వాళ్ళు ఉన్నారో అనధికారికంగా గైర్ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పారామెడికల్ స్టాఫ్ మాత్రం అటెండ్ అయినారు. అందరూ కూడా ఆకస్మికంగా వచ్చినప్పటికీ ఈవెన్ హెడ్ నర్స్ గారు వారికి కాలుకు ఇబ్బంది ఉన్నప్పటికీ ఆమె అటెండెన్స్ కనపడింది, నిబద్ధత కనపడింది. పారామెడికల్ అందరు కూడా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్లు మాత్రం ఒక డాక్టర్ ఉన్నారు. అంతకుముందు ఒక డాక్టర్ వచ్చేసి పీడియాట్రిక్ చూసి మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది అనాథరైజ్డ్ గా. అదేవిధంగా మిగతా 5 డాక్టర్లు కూడా ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా వెళ్ళిపోవడం అనేది విచారకరం. ఇది తీవ్ర నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. ఇమీడియట్ గా వీళ్ళకి 24 hours లో వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎందుకు చర్యలు తీసుకోవద్దు అని అడగడానికి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నాం ఈరోజు.